కుంభరాశి జాతకులు కేదారనాథేశ్వరుణ్ణి స్మరించటము, ఆరాధించటము ఎంతో సత్ఫలితాలను ఇస్తుంది. హిమపర్వతములో ఉన్నటువంటి కేదారనాథుడు తెలుసు కదండి, పాండవుల యొక్క పాపాలని హరింపజేశాడు. మానవులం మన పాపాలు ఎందుకు పోవండి? అక్కడ ఆరాధన చేస్తే భక్తితో ఆరాధన చేయాలి, శక్తితో ఆరాధన చేయాలి, శ్రద్ధతో ఆరాధన చేయాలి, వేదోక్తముగా చేయాలి. ఎటువంటి పాపములు ఉన్నా, ఎటువంటి దుఃఖములు ఉన్నా అన్నీ కూడా కేదారనాథుడి పాదాల ముద్ర వదిలేసి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందుటకు ఒకే ఒక్క అవకాశం ఇది. మళ్ళీ రాదు, మళ్ళీ మీరు ఊహించలేరు, ఎప్పటికీ జరగదు, ఎవరు చేయలేరు కూడా. అటువంటి ఒక కార్యక్రమాన్ని శుభంకరీ సేవా సమితి సంకల్పించింది. మొట్టమొదటి కార్యక్రమమే కేదారనాథులో మనం చేస్తున్నాం. అది ఆరుద్ర నక్షత్రం, శివుడి నక్షత్రం రోజు. ఆ నక్షత్రం రోజున కేదారనాథులో అంటే మే 20వ తారీఖు కేదారనాథ్ సన్నిధిలో పార్థివలింగార్చన, రుద్రహోమం, మహామృత్యుంజయ జపాన్ని మనం చేస్తున్నాం. దాని తర్వాత ఈ యాత్ర అక్కడి నుంచి కాశీ, ఉత్తరము ఇలా ఉన్నటువంటి అన్ని ద్వాదశ క్షేత్రాలలో ముగించుకుని జూన్ 5వ తారీఖు శ్రీ శుభంకరీ పీఠం ప్రగతి నగర్ హైదరాబాదులో ఉన్న స్వామివారికి విశేష అభిషేకము, కాళభైరవ పూజన చేసి అక్కడ స్వామివారికి కళ్యాణాన్ని చేసి యాగములో పాల్గొన్న అందరికీ కూడా స్ఫటిక శివలింగాన్ని, బాణలింగాన్ని ప్రసాదంగా ఇస్తున్నాం. ఈ స్ఫటికలింగాలను కూడా ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో పూజ చేసినవి. కుంభరాశి వారు తప్పకుండా పాల్గొనండి. శ్రీ శుభంకరీ సేవా సమితి ఆసేతు హిమాచల పర్యంతము ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో మహారుద్రయాగాన్ని చేస్తోంది. మే 20వ తారీఖు నుంచి జూన్ 3వ తారీఖు వరకు. దాంట్లో భాగంగా మే 29 శుక్రవారము అధిక జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి స్వాతి నక్షత్రము రోజున త్రియంబకేశ్వర స్వామి సన్నిధిలో నాసిక్ దగ్గర ఈ కార్యక్రమాన్ని చేస్తుంది. ఇది మహారాష్ట్రలో ఉన్నటువంటి ఒక జ్యోతిర్లింగం. ఇక్కడ త్రియంబక రూపములో స్వామివారు ఉంటాడు. అంటే 3 ముద్దల ఆకారములో ఈశ్వరుడు ఉంటాడు. ఆయనకు ఉన్నటువంటి ఈ యొక్క మనకి ఉన్నటువంటి త్రిగుణాత్మకమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించాలంటే ఆయన్ని ఆరాధన చేయాలి. ముఖ్యంగా మీనరాశి వారు మీకు ఎప్పుడైనా సరే ఓం త్రియంబకాయ నమః అనుకుని ఏదైనా పని చేయండి, ఆ పని అవటం తథ్యం.